తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కరీంనగర్ అని కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ హోదా తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి గణనీయమైన అభివృద్ధికి తోడ్పడ్డారని, నగరంలో ఊహించిన రీతిలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ జిల్లా మరింతగా అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్లో అనుభవం ఉన్న ప్రశ్నించే గొంతు అయిన వినోద్ కుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. దశాబ్ద కాలంలో కరీంనగరం రూపురేఖలు మారిపోయాయని, ఇతర పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, తమ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ డెవలప్మెంట్ అనేది ఇంకో 40-50 సంవత్సరాలు కాదు కాబట్టి ఇమ్మీడియట్గా తొందర డెవలప్మెంట్ కావాలి. ఉన్నత వర్గాలు నివసించే స్థలాలకు ధీటుగా ఉండాలంటే ఇది స్మార్ట్ సిటీ రావాలని చెప్పి అప్పుడున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళి కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ రావాలని చెప్పి ఒప్పించడం వల్ల అందరం ఢిల్లీకి, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ మొత్తం ఢిల్లీకి వెళ్ళి స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. అది స్మార్ట్ సిటీ ఎప్పుడైతే వచ్చిందో అనర్హత ఉన్నా కూడా అర్హత సాధించుకొని తేవడం వల్ల ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. ఒక డౌన్ టౌన్ ఎంత డెవలప్ అవుతుందో అంత ఆ రకంగా ఈ మారుమూల ప్రాంతం జరిగింది. కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. వాళ్ళకు నీటి వసతులు లేకుండే ఒకప్పుడు ఇక్కడ ₹1,00,000 కూడా గుంట ఉండే పరిస్థితి లేదు. కానీ ఈరోజు 78 లక్షల గుంట అయ్యే పరిస్థితి వచ్చింది. భూముల విలువ పెంచింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే, కానీ ఇప్పుడు కాళేశ్వరం జలాలు తీసుకురావడం వల్ల ఇక్కడ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. అందుకే ఈరోజు అభివృద్ధి కళ్ళగట్టి కనబడే విధంగా కనబడుతుంది. ఎక్కడ మట్టి రోడ్ లేదు. ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ మట్టి రోడ్డు అనేది కనబడకుండా చేసేసినాం ఈరోజు. దాంతోపాటు రాష్ట్ర నిధులతో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన రాష్ట్ర నిధులు 360 కోట్లతో ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది సీఎం అసిస్టెన్స్ తోటి. ఇట్లా వివిధ రూపాలన్న ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నగరాన్ని అద్దంలాగా తయారు చేసినాం. ఈరోజు రాష్ట్రంలో 2వ నగరంగా మారిపోయింది కరీంనగర్ నగరం. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన 100 రోజుల లోపలనే నీరు కనబడతలేదు, డైలీ వాటర్ వస్తలేవు, రోడ్డు మీద ప్యాచెస్ అయినడంగా తీర్చే నాదులు లేరు, అడ్మినిస్ట్రేషన్